హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం పూరీ కర్రీ చాలా టేస్టీగా చాలా త్వరగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ పూరీ కర్రీ మనకు చపాతీ పూరీలోకి చాలా బాగుంటుంది, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ పూరీ కర్రీ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ శనగపిండిని వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. శనగపిండిని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు, 1 ఎండుమిరపకాయ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత అందులో సన్నగా తరిగిన 2 పెద్ద ఉల్లిపాయలు, పొడవుగా కట్ చేసుకున్న 2 పచ్చిమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు. ఇప్పుడు ఒక పెద్ద సైజు బంగాళదుంపను పైన పొట్టు తీసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పచ్చి బఠానీ, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఈ పూరీ కర్రీలో మనం బంగాళదుంపను ఉడికించాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూపించిన విధంగా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటే ఉల్లిపాయలు ఉడికే లోపల బంగాళదుంప కూడా ఉడికిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత బంగాళదుంప ఇంకా ఉల్లిపాయ మనకు ఈ విధంగా మగ్గుతాయి. ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 2 టేబుల్ స్పూన్ల క్యారెట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో 1 గ్లాసు నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మరో 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత బంగాళదుంప ఉల్లిపాయలు కూడా మెత్తగా ఉడికిపోయి ఉంటాయి. ఇప్పుడు ముందుగా మనం కలిపి పక్కన పెట్టుకున్న శనగపిండిని వేసుకొని సిమ్ ఫ్లేమ్లో మరో నిమిషం పాటు కలుపుకోవాలి. ఒక నిమిషం తర్వాత మనకు చాలా టేస్టీగా పూరీ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పూరీ కర్రీని బౌల్లోకి తీసుకొని పూరీ చపాతీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే పూరీ కర్రీ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.